నమస్కారం, నా పేరు తరణి. ఎస్జీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డిసెంబర్ నుంచి గ్రామ వార్డు సచివాలయాల్లో తనిఖీలు నిర్వహించాలి. స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతాం. నకిలీ డాక్యుమెంట్ తయారీదారులపై ప్రత్యేక నిఘా పెట్టామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. గిరిజన సాంప్రదాయ వేషధారణలో అలరించిన అరకు ఎంపీ గొట్టేటి మాధవి గిరిగ్రామ దర్శన్ను పర్యాటకులకు సందర్శించాలని పిలుపు. స్వల్ప వివాదాలు మినహా ప్రశాంతంగా జరిగిన స్కూల్ కమిటీల ఎన్నికలు. కొన్ని చోట్ల వాగ్వివాదాలు, ఆందోళనలు. జగనన్న శాశ్వత గృహ హక్కు పథకం, స్మార్ట్ టౌన్షిప్స్ ఏర్పాటును త్వరితగతిన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. స్పందనపై క్యాంపు కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఈ సమీక్షలో పాల్గొని పలు కీలక అంశాలపై చర్చించారు. ఆక్రమణల క్రమబద్దీకరణ, ప్రాధాన్య ప్రాజెక్టులకు భూ బదలాయింపులపై ప్రధానంగా చర్చించారు. కోవిడ్, సీజనల్ వ్యాధుల నివారణపై కలెక్టర్లకు సీఎం దిశానిర్దేశం చేశారు. గ్రామ వార్డు సచివాలయాల స్థాయిలో జరుగుతున్న తనిఖీలపై సీఎం ఆరా తీశారు. దిశ యాప్ డౌన్లోడ్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. విశాఖలోని ల్యాండ్ మాఫియాపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఫేక్ డాక్యుమెంట్లు పెట్టి ఎవరైనా తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు. ముఖ్యంగా గాజువాక, పెందుర్తి, మధురవాడ పరిసర ప్రాంతాల్లో పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేశామని తెలిపారు. నగరంలో భూ కబ్జాలకు పాల్పడే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల నిర్వహించిన వెహికల్ స్పెషల్ డ్రైవ్ లో అనేక అంశాలు వెలుగు చూశాయని తెలిపారు. పోలీస్, ప్రెస్, ఎమ్మెల్యే, ఎంపీ స్టిక్కర్లు అతికించుకొని తిరుగుతున్న వాహనదారులకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. పోలీస్ కాకుండా ఆ స్టిక్కర్లు అతికించుకున్న 249 మంది వాహనాలు, ప్రెస్ కాకుండా ఆ స్టిక్కర్లు వేసి ఉన్న 319 వాహనాలను గుర్తించామన్నారు. అలాగే ఎమ్మెల్యే స్టిక్కర్లతో 89 కార్లు, ఎమ్మెల్సీ స్టిక్కర్లతో 9 కార్లు, ఎంపీ స్టిక్కర్లతో 29 కార్లు, డిఫెన్స్ స్టిక్కర్లతో 80 కార్లను గుర్తించినట్లు తెలిపారు. వీరందరికీ అవగాహన కల్పించి హెచ్చరికలు కూడా జారీ చేసి కౌన్సిలింగ్ ఇచ్చామని సిపి వివరించారు. ఇప్పుడు స్వర్ణ భారతిలో నడుస్తా ఉంది, అది కొంచెం ఆల్రెడీ హెవీగా ఉంది, ఈ రోజు నడుస్తా ఉంది. కొంచెం కేసెస్ లో మీరు కొన్ని కేసెస్ లో ఏమవుతా ఉంది, so basically land grabbing lo what is the problem? So problem in land grabbing cases is sometimes fake documents will get created. So fake documents create chesi dani meeda land register chesukovam, like for example Komadi lo that 100 acres land జరిగింది. So what is the solution for all these kind of problems? So daniki police strategy ఎలా ఉంది అని, so మనం police strategy ఉంది. ఈ fake document ఏదైనా క్రియేట్ అయిందో, fake document create అవడం is forgery actually, అది క్రిమినల్ ఆఫెన్స్, హైలీ పనిషబుల్ క్రిమినల్ ఆఫెన్స్. సో ఫేక్ డాక్యుమెంట్ ఎక్కడైనా క్రియేట్ అయితే మాత్రం గో టు ద కన్సర్న్ జ్యూరిస్డిక్షనల్ పోలీస్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే మనం 100% ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాము. నెగిటివ్ గా ఇప్పుడు వరకు 10th అంటే టుడే ఇస్ 22nd, లాస్ట్ 12 days లో 812 వెహికల్స్ ఇటువంటిది మనం దొరికింది మనకు. దాంట్లో ఇది డీటెయిల్ కూడా మీకు ఇస్తాను, వాట్సాప్ లో మీకు చేసేస్తారు. బట్ పోలీస్ పెట్టి తిరగడం 249, ప్రెస్ పెట్టి తిరగడం 319, ప్రెస్ పెట్టి కొంచెం ఎక్కువ, ఎమ్మెల్యే రాసి పెట్టడం 89, ఎమ్మెల్సీ రాసి పెట్టడం 9, ఎంపీ రాసి పెట్టడం 29, డిఫెన్స్ 80. అండ్ ఇప్పుడు వరకు అయితే మన అన్ఆథరైజ్డ్ ఇటువంటిది స్టిక్కర్స్ వాళ్ళు 812 ఉన్నారు. ఆ మ్యూజిక్ హార్న్స్ తో ఆటోస్ 548, నంబర్ ప్లేట్ డిజైన్ చాలా మంది సరైన నంబర్ ప్లేట్స్ వాడుకోవట్లేదు, 14,439. దెన్ కొంతమంది స్ట్రీట్ వెండర్స్ కూడా హై పిచ్ లో సౌండ్స్ పెట్టుకుంటారు, అటువంటిది 10. కొన్ని వెహికల్స్ లో హై బీమ్ లైట్స్ పెట్టుకొని తిరగడం, అటువంటిది 1072. ఆటోస్ లో ఓవర్లోడింగ్ 1250 అండ్ టింటెడ్ గ్లాసెస్
4-వీలర్ లో బ్లాక్ కలర్ గ్లాసెస్ పెట్టుకోవడం. కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయాలను మళ్లీ కళ్లకు కట్టినట్లు చూపించారు అరకు ఎంపీ గొట్టేటి మాధవి. తన సహచర కాకినాడ ఎంపీ వంగ గీత, కేరళ రాష్ట్రం అల్లూరు ఎంపీ రమ్య హరిదాసులతో కలిసి అరకు వ్యాలీలో పర్యటించారు. గిరిజన సాంప్రదాయ దుస్తుల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విశాఖ ఏజెన్సీ అరకు వ్యాలీ మండలంలోని పెదలబుడు గ్రామంలో ఉన్న గిరిగ్రామ దర్శన్ను ఎంపీల బృందం సందర్శించింది. అక్కడ ఏర్పాటు చేసిన గిరిజన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఈ బృందం ఉత్సాహంగా పాల్గొంది. ఇటీవల అరకు వచ్చిన ఎంపీ గొట్టేటి మాధవి, కాకినాడ ఎంపీ వంగ గీత, కేరళ రాష్ట్రం అల్లూరి ఎంపీ రమ్య హరిదాసులు గిరిజన గ్రామ దర్శన్ను సందర్శించారు. ఎంపీ మాధవి గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి తింసా నృత్యం చేశారు. గిరిజనులు ప్రధాన ఆహారపు అలవాట్లలో భాగంగా దంపుడు బియ్యం దంచారు. అనంతరం గిరిజన మహిళలతో కలిసి తింసా నృత్యాన్ని ప్రదర్శించారు. కనుమరుగవుతున్న గిరిజన సాంప్రదాయాలను నేటి తరానికి అందించడమే గిరిగ్రామ దర్శన్ ముఖ్య ఉద్దేశమని ఎంపీ మాధవి చెప్పారు. ఈ గిరిజన సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె గుర్తు చేశారు. గిరిగ్రామ దర్శన్ను సందర్శించి సాంప్రదాయాలను కూడా తెలుసుకోవాలని పర్యాటకులను కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల విద్యా కమిటీల ఎన్నికలు రాజకీయ పంచాయతీలకు తెరతీస్తాయి. పాఠశాలలపై పట్టు కోసం కొంతమంది నాయకులు కొట్లాటకు దిగారు. కొన్ని జిల్లాలో అధికార పార్టీలోనూ ఇరు వర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఓటేసేందుకు వెళ్తున్న తల్లిదండ్రులను అడ్డుకున్నారు. విశాఖ జిల్లాలో పాఠశాలల విద్యా కమిటీల ఎన్నికలు కొన్ని చోట్ల వివాదాలు నెలకొన్నాయి. ఎస్ రాయవరం మండలం ఈదుల బలపురం స్కూల్లో పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ ఎన్నికను ఎటువంటి ఓటింగ్ లేకుండా ఏకపక్షంగా ప్రకటించారు. దీంతో అధికారుల వైఖరిని నిరసిస్తూ స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ధర్నాలకు దిగారు. ఓటింగ్ లేకపోవడం, తల్లిదండ్రుల ప్రమేయం లేకపోవడంతో ఆందోళన నిర్వహించారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని చక్కదిద్దారు. మరికొన్ని చోట్ల ఎన్నిక సమయంలో వివాదాలు ఏర్పడ్డాయి. స్వల్ప తగాదాలు మినహా విద్యా కమిటీల ఎన్నిక ప్రశాంతంగానే ముగిసింది. నగరంలో పలు చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. 6 నిందితులను అరెస్టు చేసి 6.99 లక్షల విలువైన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. 7 మోటార్ సైకిళ్లు, కేజీహెచ్లో చోరీకి గురైన వైద్య పరికరాలను రికవరీ చేశామని క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. మల్కాపురంలో ఇళ్లు అద్దెకు ఇవ్వలేదన్న కోపంతో ఆ ఇంటి యజమానిపై దాడి చేసి బంగారు గొలుసు తెంచుకుపోయారు. యజమాని లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు రంగప్రవేశం చేసి 2 గంటల్లోనే చిలకల భాస్కర్ రావు అనే నిందితుడిని అరెస్టు చేశారు. సింగపూర్లో పనిచేసిన ఇతను కోవిడ్ కారణంగా విశాఖ వచ్చాడు. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ దాడికి పాల్పడి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. అతని నుంచి 2.5 తులాల బంగారు వస్తువులు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామన్నారు. కేజీహెచ్లోని సిఎస్ఆర్ బ్లాక్లో ఉన్న 50,000 విలువైన వాద్య పరికరాలను శ్రీనివాస్ అనే వ్యక్తి దొంగిలించాడు. ఈసీజీ మిషన్ను, 7 బీపీ ఆపరేటర్స్, ఆక్షన్ ప్రిబిలేటర్ తదితర వస్తువులను ఇతని నుంచి స్వాధీనం చేసుకున్నారు. అలాగే జాలారిపేటలో 2.50 లక్షల నగదు అపహరించుకుపోయిన రాజేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇలా పలు కేసుల్లో మొత్తం 6.99 లక్షల విలువైన చోరీ సొత్తును రికవరీ చేసి 6గురిని అరెస్టు చేసినట్లు క్రైమ్ డీసీపీ సురేష్ బాబు తెలిపారు. ఇందులో నడుపూరు లక్ష్మి అనే ఆవిడ ఇంటి పక్కన ఒక అతను నైబర్ ఉంటున్నాడు. ఆయన ఆవిడ ఇంటికి వచ్చి ఆవిడ ఇంట్లో ఉన్న పోర్షన్ అద్దెకి అడిగారు. అడిగితే ఆవిడ అద్దెకి ఇవ్వనున్నారు. ఈలోపు ఆవిడ మీదకి వచ్చి గొంతు పిసికేసి ఆవిడ మెడలో ఉన్న ఒక 2.5 తులాల పుస్తులతో తీసుకుని ఎస్కేప్ అవుతారు. ఆ తర్వాత డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో సిఐ గారు, ఎస్ఐ గారు, సిబ్బంది ఈ ముద్దాయిని నిన్న అరెస్ట్ చేసి వితిన్ 2 అవర్స్లోనే ఎక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆయన అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈ ముద్దాయి పేరు
పిలకల భాస్కర్రావు. ఈయన కొంతకాలం సింగపూర్లో పనిచేసి ఈ కోవిడ్ కాలంలో అక్కడ వర్క్ లేనందున విశాఖపట్నం వచ్చి పెయింటింగ్ వర్క్ చేసుకునేవాడు. కొన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ నేరం చేసినట్టుగా తెలుస్తుంది. ఇతను కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. అట్లాగే మొన్న 15వ తారీఖున రాత్రి కొత్త అగ్రహారం అని వంటౌన్ ఏరియాలో ఉంది. ఆ ఏరియాలో ఒక జలార్పేటలో ఒక నేరం జరిగిందని రిపోర్ట్ ఇచ్చిన్నారు. వారి ఇంట్లోంచి 2,50,000 రూపాయలు సుమారు, అలాగే 2 తులాల బంగారం వస్తువులు పోయినట్టుగా రిపోర్ట్ ఇచ్చారు. వెంటనే మన అవతారం సిఐ గారు, ఎస్ఐ రెడ్డి గారు, వారి సిబ్బంది ఇన్వెస్టిగేషన్ చేసి మైలుపల్లి రాజేష్ అని 26 సంవత్సరాలు ఇతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఈ కంప్లైనెంట్ మైలుపల్లి సత్యం అని ఆయన బ్రదరు, వీళ్ళిద్దరు కూడా ఒకచోటే రెసిడెన్స్ ఉంటున్నారు. పక్కింట్లో కూడా ఇతను ఉంటున్నాడు. ఈ డబ్బులు తీసుకెళ్లి దాచిపెట్టారు. తర్వాత డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నగరంలో ఎటువంటి దొంగతనాలు సంఘటనలు జరగకుండా పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు ప్రతి చోట ఉన్నందున ఎటువంటి నేరాలకు పాల్పడినా ఇట్టే పట్టేయగలుగుతున్నామని పోలీసులు వెల్లడించారు. విశాఖ జిల్లా అచ్యుతాపురం సెజ్లోని అభిజిత్ ఫెర్రో ఎల్ఐస్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. గ్యాస్ క్లీనింగ్ ప్లాంట్లో వాయువులు బయటకు వెళ్లకపోవడంతో ఒత్తిడి పెరిగి పేలుడు జరిగినట్లు కార్మికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అయితే ఘటన సమయంలో ఆ ప్రదేశంలో 6 వరకు ఉన్నారని, వీరిలో 5 గాయాలయ్యాయని తోటి కార్మికులు చెబుతున్నారు. గాయపడ్డ వారిని అనకాపల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో పాటు దట్టమైన పొగ, ధూళి ఆవరించడంతో కార్మికులు పరుగులు తీశారు. ఢిల్లీ నుంచి మద్యం సీసాలు తీసుకొచ్చి డిఫెన్స్ మద్యంగా చెప్పి విక్రయిస్తున్న సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు పట్టుకున్నారు. ఢిల్లీ నుంచి విశాఖకు రైల్లో తరలించి విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డీసీ బాబ్జీరావు మీడియాకు వెల్లడించారు. నర్సీపట్నం మండలం కేడిపేటకు చెందిన చింతన గౌరీ శంకర్ స్టీల్ ప్లాంట్లో కొంతకాలంగా సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఢిల్లీలో తనకు పరిచయం ఉన్న రమేష్ అనే వ్యక్తి ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసి విశాఖకు తీసుకువచ్చి విక్రయిస్తున్నాడు. ఈ నెల 17వ తేదీన 2 ఇనుప పెట్టెలు తీసుకుని ఢిల్లీ వెళ్లాడు. అక్కడ రమేష్ ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసి పెట్టెలో పెట్టి దానిపై సిఐఎస్ఎఫ్ అని ఒక లేబుల్, పోలీస్ అని ఒక లేబుల్, బాంబ్ స్క్వాడ్ అని మరో స్టిక్కర్ అతికించి ఏపీ ఎక్స్ప్రెస్ లో పార్సల్ సర్వీస్ లో పెట్టి పంపించాడు. ఈ నెల 18వ తేదీన విమానంలో విశాఖకు తిరిగి వచ్చేశాడు. మద్యం తరలిస్తున్నారన్న సమాచారంతో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు ఏపీ ఎక్స్ప్రెస్ రైలుపై నిఘా పెట్టారు. ముందుగా అనకాపల్లి స్టేషన్లో బాక్సులు దించుతారని సమాచారం రావడంతో అక్కడకు వెళ్లారు. ఇది గమనించిన గౌరీ శంకర్ అక్కడ వాటిని దించలేదు. తరువాత దువ్వాడలో కూడా దించలేదు. ట్రైన్ విశాఖకు చేరుకోగానే ఆర్పీఎఫ్ పోలీసుల సాయంతో పెట్టెలను స్వాధీనం చేసుకున్నామని బాబ్జీరావు వెల్లడించారు. అయితే గౌరీ శంకర్ ఢిల్లీ వెళ్లినట్లుగా ఉన్న ఫ్లైట్ టికెట్లు, ఆ పెట్టెలకు అతికించిన స్టిక్కర్లు, ట్యాగ్లు గమనించి అవి గౌరీ శంకర్ కు చెందినవిగా నిర్ధారించామని బాబ్జీరావు చెప్పారు. వీటిల్లో 143 ఫుల్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 75,000 వరకు ఉంటుందని అంచనా వేశారు. ట్రైన్ ఆగినప్పుడు తీసుకొని వచ్చేస్తాడు. మాకు చెప్పాం కదా, మాకు ముందుగా ఇన్ఫర్మేషన్ రావడంతో మనం ఒక మనుషులు పెట్టాము అనకాపల్లి స్టేషన్లో. మమ్మల్ని గమనించాడు, ఏంటో తీసుకోలే. తర్వాత దువ్వాడలో ట్రై చేశాడు. దువ్వాడలో కూడా మనుషులు పెట్టాము, తీసుకోలే. ఆఖరికి వదిలేసి వెళ్ళిపోయినాడు. మనసు వైజాగ్ వచ్చేసిన ట్రైన్ ఆయన వదిలేసి వెళ్ళిపోతే మనం దాన్ని తీసుకోవడం జరిగింది విత్ హెల్ప్ ఆఫ్ ఆర్పిఎఫ్. వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేశారు. వాళ్ళు కూడా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ స్టాకు ఎవరిది అంటే మనకు పర్టికులర్గా మనకు మనిషి తెలియదు, స్మగ్లింగ్ అవుతుందని తెలుసు అని ఎవరిదనేది ఎస్టాబ్లిష్ చేయాలని చూసినప్పటికీ దీన్ని చెక్ చేస్తే ఈయన ఎవరైతే కానిస్టేబుల్ గౌరీశంకర్ అన్నాడు ఆయన ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మనకి ఇలాంటికి ఫ్లైట్లో ట్యాగ్లు వేస్తారండి, మీ అందరూ తెలిసి ఉంటుంది. ఆ ట్యాగ్లు ఉన్నాయి, అది ఆయన పేరు మీద మాత్రమే ఉన్నాయి. అది దాన్ని బట్టి మనం లీడ్ తీసుకున్నాం. ఫలానా ఆయన ఎలా వెళ్ళాడు ఏంటి వెళ్ళాడు అంటే మనం ఆల్ ఇండియా ఎయిర్ ఇండియా నుంచి టికెట్లు ఇక్కడి నుంచి వెళ్ళినట్టు
అట్నుంచి రిటర్న్ ఫ్లైట్ టికెట్ వచ్చినట్టు ఇవన్నీ మనకి సాక్ష్యాల కింద తీసుకోవడం జరిగిన తర్వాత మనం ఆయన స్టీల్ ప్లాంట్కి వెళ్ళి కమాండెంట్తో మాట్లాడి ఇట్లా మీ కానిస్టేబుల్ ఇట్లా చేసుకొచ్చాడు అని చెప్పి ఆయనకు వివరించి ఆయన్ని మనం ప్రశ్నించడానికి కస్టడీకి తీసుకోవడం జరిగింది. నిన్న సాయంత్రం ఇదంతా జరిగేసరికి రాత్రి 9:30 అయింది. అప్పుడు మనం తీసుకొచ్చినప్పుడు కూడా ఇంట్రాగేషన్ సరిగ్గా చేసినప్పుడు కూడా అవ్వలేదు. ఉదయం నుంచి కంటిన్యూ చేసాము. అట్ లాస్ట్ ఇవాళ మధ్యాహ్నానికి ఆయన కొన్ని వివరాలు చెప్పడం జరిగింది. ఈ విధంగా రకరకాల మోడస్ ఆపరెండితో జరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, యూనిఫామ్ వేసుకున్న పోస్టులోనే ఇలాంటి వాళ్ళు ఉండడం వల్ల కూడా చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈయన అడిగాము ఎప్పటి నుంచి చేస్తున్నాం అంటే ఇప్పుడు 6-7 సార్లు మేము చేస్తున్నాం సార్ అని చెప్పాడు. ఏదైనా ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే దాన్ని ఓపెన్ చేస్తాం. మనం ఓపెన్ చేస్తే మనం ఏదైతే బ్రాండ్స్ అని ఉన్నామో ఆ బ్రాండ్స్ ప్రకారంగా బయటకు కనిపిస్తున్నాయి. కానీ దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే మేము ఎందుకంటే మాకు ఇదే పని కాబట్టి దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ సీలు క్యాప్ సీల్ కానీ డూప్లికేట్ లాగే కనిపిస్తుంది. పైన అంటించిన సీలు ఏదైతే ఉందో లేబుల్ ఉంటాం కదా, లేబుల్ బ్లెండర్ స్ప్రెడ్ అని లేకపోతే మన రాయల్ స్టాగ్ అని ఉంటుంది. అవి చూస్తే నకిలీ లేబుల్స్ లాగా కనిపించింది. అందుకని అది లిక్కర్ కూడా మాకు తెలిసి దాని మీద ఇంకోటి ఏముందంటే ఫర్ డిఫెన్స్ పర్సనల్ లోని అంటారు, అంటే మిలిటరీ వాళ్ళకి సంబంధించిందని ఉన్నది. ఫర్ సేల్ ఇన్ ఢిల్లీ అని ఉంది. ఇలా రకరకాలు ఒకదానికి కూడా సంబంధం లేకుండా దాంట్లో ప్రింట్ అయి ఉన్నాయి. ఇవన్నీ అనుమానం మీద మాకు ఇంకా అనుమానం ఏంటంటే అది సరైన మద్యం అంటే గవర్నమెంట్ డిస్టిలరీలో పర్మిషన్ డిస్టిలరీలో తయారు చేసిన మద్యం కాదు, ఇది నకిలీ మద్యం అనేది కూడా మాకు డౌట్ ఉంది. అయితే మద్యం సీసాలపై డిఫెన్స్ మద్యం అని స్టిక్కర్లు ఉండటం, ఆ స్టిక్కర్లు నాణ్యత లేనివిగా ఉండటంతో ఇవి కల్తీ మద్యం అని నిర్ధారణకు వచ్చినట్లు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలిపారు. వీటి శాంపిల్స్ తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపించామన్నారు. సింహాచలం అప్పన్న స్వామికి నిత్య కళ్యాణం వైభవంగా జరిగింది. వేద పండితులు శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు కళ్యాణాన్ని తిలకించి ఆధ్యాత్మిక ఆనందం పొందారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తున్నారు. విశాఖ ఏజెన్సీలో అలజడి నెలకొంది. మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, భద్రతా దళాలు పెద్ద ఎత్తున అడవిని జల్లెడ పడుతున్నాయి. తూర్పు ఏజెన్సీల్లో ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతాలను పోలీసులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. మావోయిస్టుల ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా జీమాడుగుల పోలీసులు ఏజెన్సీ ప్రాంతాల్లో తనిఖీలను నిర్వహించారు. ఏఓబి నుర్మతి అవుట్ పోస్ట్, జీకే విధి మండలం, పదవలస అవుట్ పోస్టు, లక్కవరపుకోట తదితర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ప్రతి ఒక్కరి వివరాలు తీసుకుంటూ ఆధారాలను సేకరిస్తున్నారు. ఏఓబి సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా కొత్తవారు కనిపిస్తే తెలియపరచాల్సిందిగా స్థానికులను పోలీసులు కోరుతున్నారు. ఇందులో భాగంగానే కల్వర్ట్లు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు తదితర వాటిని బాంబ్ డిస్పోజల్ బృందాలు, డాగ్ స్క్వాడ్లతో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మావోయిస్టుల కార్యకలాపాలు ఏఓబి సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటున్నాయి. ఈ ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ నెల 27న జరగనున్న భారత్ బంద్ లో అన్ని కార్మిక సంఘాలు పాల్గొనాలని కోరుతూ హెచ్పిసిఎల్ లేబర్ గేటు వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడారు. మోడీ అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు, ఢిల్లీలో చేస్తున్న రైతు పోరాటానికి మద్దతుగా భారత్ బంద్ నిర్వహిస్తున్నామన్నారు. 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మార్చడాన్ని వ్యతిరేకిస్తూ నిర్వహిస్తున్న బంద్ ను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఇంటాక్ నాయకులు నాగభూషణం, టీఎన్టీయూసీ నాయకులు నక్కా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఇదే మనకే పర్వాలేదు, ఇది మన వరకు రాలేదంటే చాలా ప్రమాదకరమైన పరిస్థితి. ఇప్పుడు మీరందరూ కూడా 40 చట్టాలు 4 కోళ్ళు
20 ఏళ్ళ పరికరాల్ని ఈ రోజు పరిమితం చేయబోతా ఉన్నారు. అది ఒకటే కాదు, గతంలో మీకు ఇచ్చినటువంటి ఓట్లు, గతంలో వచ్చిన దేవుడు, గతంలో వచ్చినటువంటి మీకు వచ్చిన హక్కులు అన్ని కూడా కేంద్ర రాష్ట్రానికి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తాం. అంటే గణేష్ అసంఘటిత కార్మికులు రోజు చేసుకోవాలని కూడా ఈ వ్యయాదాసినటువంటి కేంద్ర ప్రభుత్వానికి నిదర్శనం. దాంతో పాటు కరోనా మనం చూసాం, 20,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకి ఇస్తున్నారనేటువంటిది కేంద్ర ప్రభుత్వం. దేశవ్యాప్తంగా భారత సంఘాలు చెప్పని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ పిలుపుని భారతదేశంలో ఉన్నటువంటి అన్ని జాతీయ రాష్ట్ర కార్మిక సంఘాలు సంపూర్ణంగా బలపరిచి కార్మిక కర్షక రైతు మైత్రి ఆధారంగా ఈ దేశాన్ని ప్రజల్ని కాపాడుకోవాలనేటువంటి లక్ష్యంతో మన కార్మిక సంఘాలు కూడా ఈ భారత బంధుకి పూర్తి మద్దతు పెట్టడం జరిగింది. కాబట్టి అఖిలపక్ష కార్మిక సంఘాల తరఫున ఈ విశాఖపట్నం జిల్లా కార్మిక వర్గానికి, ప్రజాధికారికి విజ్ఞప్తి చేసేటంటే వ్యాపార వర్గాలకి, వాణిజ్య వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నది 27వ తేదీ భారత బంధులో మీరు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భారత బంధు ఎందుకు జరుగుతూ ఉంది? దేశంలో ఉన్నటువంటి రైతాంగాన్ని వాళ్ళ మెడకు ఉరితోడు లాంటి 3 నెలల కోటనర్వలో గణపతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. 14 రోజుల పాటు స్థానిక యువత, గ్రామస్తులు వేడుకలను నిర్వహించారు. ప్రతిరోజు ఏకదంతుడికి పూజలు చేశారు. స్వామివారి సన్నిధిలో సాయంత్రం వేళ భజనలు, సంకీర్తనలు చేసి చల్లగా చూడాలంటూ వేడుకున్నారు. బుధవారం అన్న సమరాధన చేశారు. సాయంత్రం అనుపు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. విశాఖ నగరాన్ని మెగా సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు చేపడుతోందని ఎంపీ ఎంవివి సత్యనారాయణ అన్నారు. పోర్టు స్టేడియంలో విజేఎఫ్, సిఎంఆర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటర్మీడియా క్రికెట్ టోర్నీని నెట్ క్యాప్ చైర్మన్ కెకే రాజు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ జి వెంకటేశ్వరరావులతో కలిసి ప్రారంభించారు. కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. 3 దశాబ్దాలకు పైగా జర్నలిస్టులకు సంక్షేమ కార్యక్రమాలతో పాటు క్రీడలు నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. నగర అభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర ప్రశంసనీయమని కెకే రాజు అన్నారు. ఈ కార్యక్రమంలో విజిఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు గంట్ల శ్రీనుబాబు, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. డిసెంబర్ నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు నిర్వహించాలి. స్పందన సమీక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెల్లడి. భూ కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతాం. నకిలీ డాక్యుమెంట్ తయారీదారులపై ప్రత్యేక నిఘా పెట్టామన్న సిపి మనీష్ కుమార్ సిన్హా. గిరిజన సాంప్రదాయ వేషధారణలో అలరించిన అరకు ఎంపీ గొట్టేటి మాధవి గిరిగ్రామ దర్శన్ను పర్యాటకులకు సందర్శించాలని పిలుపు. స్వల్ప వివాదాలు మినహా ప్రశాంతంగా జరిగిన స్కూల్ కమిటీల ఎన్నికలు. కొన్ని చోట్ల వాగ్వివాదాలు, ఆందోళనలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SGV న్యూస్.